ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మేం వెళ్ళింది కేస్ పని మీద. దొంగ, నాకన్నీ తెలుసులే. అయ్యో యమునా, అది హనీమూన్ ట్రిప్ కాదు. అవునా? నేను ఇంకా ఇంట్లో రచ్చరచ్చ చేసేసాను తెలుసా? ఏం చేసావు? మా అక్క బావ ఇద్దరు హనీమూన్కి వెళ్లారు. నా మనసులో కోరిక నిజమవుతుందని అందరితోనూ చెప్పేశాను. అప్పుడు వాళ్ళ మొహం మాడిపోయిన దోశలా అయిపోయిందనుకో. నీ మొహం వాళ్ళేం నమ్మరు, కానీ అక్కడ కేసుకి సంబంధించిన ఒక మంచి క్లూ దొరికింది. ఊరుకో రోజా, ఈ కేసు క్లూసు ఇవన్నీ తర్వాత చెప్దు గాని ముందు అక్కడ ఏం జరిగిందో పూసగుచ్చినట్టు నాకు చెప్పు, నేను వింటాను. ఏంటి యమునా, ఇలా కూడా అడుగుతారా? హలో బాలు గారు, మా అమ్మాయిల సంగతి మీకు తెలీదు. అన్నీ ఓపెన్ గానే మాట్లాడుకుంటాం. బాబోయ్, నా వల్ల కాదు. రోజా, నేను వెళ్తాను. బాయ్. ఇప్పుడు చెప్పవే, హనీమూన్ కథా చిత్రం. బావగారిని నువ్వు బాగా ఆట పట్టించావు కదా. ఊరుకోవే, మొగుడు పెళ్ళాల మధ్య విషయాలు అలా అడుగుతారా? ఆహా, చిన్నప్పటి నుంచి కలిసున్నాం, ఫ్రెండ్ అన్నాం, జాన్ జిగిడివి అని కూడా చెప్పావు. ఏ ఇవి చెప్పవా? సర్లే, ఎంత కాదనుకున్నా మొగుడు పెళ్ళాలు మీరు ఒక్కటే కదా. రోజా, ఒక్కసారి నిన్ను హక్ చేసుకోవాలనుందే. టీవీ చూశాను. కంపెనీ షేర్స్, ప్రాపర్టీస్ మొత్తం ఎంప్లాయీస్ కి, ట్రస్ట్ కి రాసేసావు చూడు. నువ్వు సూపర్ గ్రేట్. డబ్బు కోసం, ఆస్తి కోసం రక్త సంబంధాలే ఒకరికొకరు చంపుకుంటున్న ఈ రోజుల్లో ఎంత పేదరికాన్ని అనుభవించి ఆశ్రమంలో పెరిగి కూడా డబ్బుని అలా వదిలేసావు చూడు. నువ్వు గ్రేట్. యమునా, ఈ డబ్బు పాపిస్తుంది. ఇది గాలి లాంటిది. అవసరం ఉన్నంత మేరకే మనం శ్వాస తీసుకోవడానికి సరిపడేంత గాలినే కోరుకోవాలి, తీసుకోవాలి కూడా. లేదు, ఇంకా గాలి కావాలి అనుకుంటే అదే సుడిగాలిలా మారితే అందులో మనం కొట్టుకుపోతాం. బాగా చెప్పావు రోజా. టీవీలో న్యూస్ చూశాక నిత్య, మాలతి గారు వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళ రియాక్షన్ ఏముంటుంది? నిత్య అరిచింది. మాలతి గారి మనసులో ఏముందో తెలీదు. మొహం మాత్రం మాడింది. మొత్తానికి మంచి పనే చేసావు. ఈసారి నువ్వు హనీమూన్ ప్లాన్ మాత్రం కంపల్సరీ చేసుకోవాల్సిందే. నిన్ను ఇవన్నీ తర్వాత కానీ రా, లోపల వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం. వాళ్ళ రియాక్షన్స్ తో మనకి పనేంటి? రోజా మీద ఈగ వాలనివ్వకుండా ఈ యమున ఉంది కదా. సర్లే పద. మాలతి ఏం ఆలోచిస్తుంది? నిత్యను క్షమించింది కదా, గొడవైతే అయింది, కానీ పెద్ద భారం తగ్గింది. నిత్యకు నిజం తెలిసింది అన్న విషయం మాలతికి తెలిసిపోయింది. అంతా మన మంచికేలే. మామ్స్కి నా మీద కోపం లేనట్టే. ఒకరోజు 2 రోజులు బాధపడినా
తర్వాత లైట్ తీసుకుంటుంది. నిత్య, ఇది పెద్ద ప్రాబ్లం. నువ్వేదో ఈజీగా అయిపోతుందని అనుకోవద్దు. మాలతి, ఎందుకు నిత్యను బెదిరిస్తావు? షటప్ జేపీ. నిత్య మీద ప్రేమ ఉండడం వేరు, తనకి రైట్ సజెషన్స్ ఇవ్వడం వేరు. నువ్వు నిత్య ఎమోషన్స్తో ఆడుకుంటున్నావు. ఇది కరెక్ట్ కాదు. డాడీ ఏం చేస్తున్నదన్నది కాదు, నువ్వేం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు అన్నది తెలియాలి. నువ్వింకా చిన్నపిల్లల్లాగే ఆలోచిస్తావు, చిన్నపిల్లల్లాగే ఎమోషనల్ అవుతావు. ఒక పర్సన్ని షూట్ చేసి చంపేసిన ఇంకా నీకు నేను చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? అదే, దట్ ఈజ్ అమ్మ మనసు నిత్య. నిత్య, నిన్ను నేను కాపాడుకోవాలంటే నేను నీకు దూరం అవ్వాలి. వాట్? అవును నిత్య, నేను నీకు దూరం అవ్వాలి. ఏం మాట్లాడుతున్నావు? దూరం అవ్వడం ఏంటి? మాలతి, నువ్వేదో ఐడియా చెప్తావు అనుకుంటే దూరం అవుతానంటావేంటి? జేపీ, మనం రోజాని తక్కువ అంచనా వేయొద్దు. నేను తన దగ్గరికి వెళతాను, తన టీంలో చేరతాను, తన కోసం పనిచేస్తాను. హలో, వాట్ ఆర్ యు టాకింగ్? మాలతి, ఏమైంది నీకు? రోజాని మనం ఈ కేసులో ఎలా ఇరికించాలా అని చూస్తున్నాం. నువ్వు తన టీంలోకి వెళ్తానంటావేంటి? నాకేం అర్థం కావట్లేదు. మాలతి, ఏమైంది నీకు? జేపీ, చదరంగం ఆటలో మన సైన్యం శత్రు సైన్యానికి ఎంత దగ్గరగా వెళితే అంత తొందరగా మనం గెలుస్తాం. మై గాడ్, ఎత్తు కూడా అదిరింది. యు మీన్ బ్లఫ్ చేస్తావా? ఎస్. నాకేం అర్థం కావట్లేదు, కాస్త క్లియర్గా చెప్పు. నిత్య, శత్రువుల గురించి తెలుసుకోవాలంటే వాళ్ళకి మిత్రులుగా మారాలి. నేనిక నాటకం స్టార్ట్ చేస్తాను. అందులో భాగంగా నీకు నాకు గొడవ అవుతుంది. నీకు నాకు అభిప్రాయ భేదాలొస్తాయి. నేను క్రమంగా నీకు జేపీకి దూరం అవుతాను, ఆ రోజాకి దగ్గరవుతాను. నో వేస్, దానికి దగ్గరవడం ఏంటి? నాన్సెన్స్. అదే అద్భుతమైన ప్లాన్. అవును నిత్య, శత్రువుల దగ్గరుంటే వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్లకున్న బలమేంటో, వాళ్ల బలహీనతలేంటో తెలుసుకోవచ్చు. తెలిస్తే ఈ కేసులోంచి ఈజీగా నిన్ను తప్పించి ఇదే కేసులో ఆ రోజాని ఇరికించొచ్చు. గాడ్, ఇదంతా అవసరమా? సారంగ్ నేను చంపకుండా ఉంటే అవసరమయ్యేది కాదు, కానీ ఇప్పుడు అవసరమే. ఆ రోజా బాలులు కలిసి ఏవైనా సాక్ష్యాలు ఆధారాలు కనిపెడితే నీకు ప్రమాదం. వాళ్ళని నమ్మించి వాళ్లతోనే ఉంటే వాళ్ళ ప్లాన్స్ ఏంటో తెలుసుకొని ఎప్పటికప్పుడు మన స్ట్రాటజీని మార్చుకోవచ్చు. ఏంటిది? ఇదంతా అవసరం లేదు. ఎలాగో ఆఫీసర్స్కి డబ్బులు ఇస్తున్నాం కదా, మర్డర్ వెపన్ తీసుకెళ్లి రోజా గదిలో పెట్టి ఇదిగో ఇదే చంపింది అని అంటే అయిపోతుంది కదా. అంత ఈజీ కాదు. ప్రతి సాక్ష్యం, ప్రతి అడుగు టైం లైన్ ప్రకారం రోజాకి వ్యతిరేకంగా మార్చాలి. ఒక్కసారి ఇరికిస్తే జీవితాంతం ఇక బయటికి రాకూడదు. ఆ రోజా జైలుకు వెళ్ళాలి. నువ్వు ఈ కేసులోంచి బయటపడాలి. నాకెందుకో ఆ రోజా దగ్గర నువ్వు నటించడం అస్సలు నచ్చట్లేదు. పులిలా బ్రతకాలి, పులిలా చావాలి. వేటాడే ముందు పులి కూడా చాలా ఓపిగ్గా కాపు కాస్తుంది, ప్లానింగ్ చేసుకుంటుంది. నిత్య, మాలది చెప్పింది కరెక్ట్.
ఇదొక మంచి ప్లాన్ అని నా ఉద్దేశం. ఎస్ నిత్య, ఏం చెయ్యాలో నేను చెప్తాను, జాగ్రత్తగా విను. గాడ్, ఈ ప్లాన్లు యాక్టింగ్లు ఇవన్నీ. ప్లీజ్ నిత్య, నా కోసం ప్లీజ్. సరే చెప్పేం చేయాలో.